మిత్రులారా, మనం బ్లెండర్లో లఘు చిత్రం నిర్మిద్దాం అనే శీర్షికతో కొన్ని వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో మొదటి వీడియోను ఇదివరకే చేశాము. ఇది రెండో వీడియో. మొదటి వీడియోలో ఒక లఘు చిత్రం, ఒక యానిమేటెడ్ మూవీ చేయడానికి ఏ ఏ దశలు ఉంటాయి అని విస్తారంగా చూసాం. అందులో మొదటిది ఒక ఐడియాను ఎలా కథలా మలచాలి అనే దాని గురించి అది మొదటిది. మనము మునుపటి వీడియోలో ఒక ఐడియాను రూపొందించాం, దాని నుంచి ఒక కథను రాసాం. ఇది ఆ రాసిన కథను స్క్రిప్ట్ లాగా, ఎందుకంటే సినిమా అనేది ఒక సీన్ల సమాహారం. అనేక సీన్లు ఒకదాని తర్వాత ఒకటి కలిపి చూస్తే ఒక సినిమా తయారవుతుంది. మనం రాసిన కథను ఇలా సీన్లలాగా ఎలా విడగొట్టాలి, మనం రాసిన డిస్క్రిప్షన్ను ఏదైతే రాసామో దాన్ని చిత్రంగా ఎలా మలచాలి అనేదాన్ని రాయడాన్ని స్క్రిప్ట్ అంటారు అన్నమాట. సీన్ ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, ఆ సీన్లో కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఇవన్నీ విపులంగా రాయడాన్ని స్క్రిప్ట్ అంటారు. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. ఈ స్క్రిప్ట్ ఎలా వ్రాయాలని మనము చూద్దాము. దానికంటే ముందు ఈ స్క్రిప్ట్లో మనం ఉపయోగించే కొన్ని పదాలు ఏమిటి అని చూద్దాం. స్క్రిప్ట్లో ఉపయోగించే పదాలు: ట్రాన్సిషన్స్, కెమెరా యాంగిల్స్. ట్రాన్సిషన్ అంటే ఏమిటి? ఒక సీన్ నుంచి ఇంకో సీన్కు మారినప్పుడు ఆ మార్పు ఎలా ఉంటుంది అని చూపించేదే ట్రాన్సిషన్. కెమెరా యాంగిల్స్ అంటే మనము సీన్లో మనం చూసే బొమ్మ, పిక్చర్, వీడియో ఏ కెమెరాలోని చూస్తుంటాం కదా, ఆ కెమెరా ఏ కోణంలోని చూస్తోంది, ఎంత దూరంలో ఉంది అనేది దాని గురించి చెప్పే పదాలు కెమెరా యాంగిల్స్ అన్నమాట. ట్రాన్సిషన్స్లో కట్, ఫేడ్, వైపు అని ముఖ్యమైన 3 ట్రాన్సిషన్లు ఉన్నాయి. వీటిలో కూడా కట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి చూద్దాము. అలాగే కెమెరా యాంగిల్స్లో లాంగ్ షాట్, దూరం నుంచి చూసేది, క్లోజప్ షాట్, వీటి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూపిస్తాను. పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఒక వ్యక్తి సడన్గా ఏదో ఒక వస్తువును చూస్తాడు. చూసినప్పుడు ఆ వస్తువును చూపించేది ఆ వ్యక్తి చూస్తున్నట్టుగా, ఆ వ్యక్తి నిలబడిన చోటు నుంచి కెమెరా వ్యూలో చూపించామనుకోండి, అప్పుడు చాలా సహజంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. అట్లా పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అని. ఓవర్ ద షోల్డర్ షాట్ అంటే ఒక ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎదురు ఉన్న వ్యక్తిని చూపించాలంటే ఈ ముందున్న వ్యక్తి భుజం వెనకాల నుంచి కెమెరా పెట్టి ఫోర్గ్రౌండ్లో బ్లర్ అయిపోయి కొద్దిగా ఒకవైపు ముందున్న వ్యక్తి ఉంటే ఎదురు ఉన్న వ్యక్తి క్లియర్గా కనిపించేట్లా తీయచ్చన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి, ఎదురు ఉన్న వ్యక్తి ఈ ముందున్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి మళ్ళా ఇటువైపు వ్యక్తిని చూపించాల్సి వచ్చేప్పుడు ఎదురు ఉన్న వ్యక్తి భుజం వెనకల నుంచి కెమెరా పెట్టి తీస్తారన్నమాట. దాన్ని ఓవర్ ద షోల్డర్ షాట్ అంటారు. లాంగ్ షాట్ అంటే దూరం నుంచి చూసేది, క్లోజప్ షాట్ అంటే దగ్గరగా ఉండేది. వీటి కొన్ని ఉదాహరణలు చూద్దాం మనము. ముందుగా ట్రాన్సిషన్స్లో కట్ అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ రావడాన్ని ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ టకాని వచ్చేస్తుంది, దీన్ని కట్ అంటారు అన్నమాట. ఇది సింపుల్ కట్, జంప్ కట్ అని కూడా అంటారు. ఇది ఎక్కువ ఉపయోగించేది కట్నే, ట్రాన్సిషన్. ఇంకోటి ఫేడ్ ఇన్ అంటే ముందు బ్లాక్ కలర్ ఉండి నలుపు నుంచి సీన్ కనిపించడము ఫేడ్ ఇన్. ఫేడ్ అవుట్ అంటే సీన్ అయిపోయిన తర్వాత నలుపులోకి మారిపోవడం ఫేడ్ అవుట్. క్రాస్ ఫేడ్ ఒక సీన్ నుంచి ఇంకో సీన్, ఒక సీన్ మాయమవుతూ ఉండగా ఇంకో సీన్ కనిపిస్తూ ఉండడం క్రాస్ ఫేడ్. ఇది వైప్ అంటే తెర లాంటిది అన్నమాట. ఒక తెర ఇట్లా నిలువుగా ఉన్న తెర ఇట్లా పక్కకు తొలగిస్తే వెనకలు ఇంకో సీన్ కనిపించడం
వైప్ హారిజాంటల్. వైప్ వర్టికల్, ఇది కూడా తెరనే, పైనుంచి కిందికి ఒక తెర ఇలా మూసుకొని పాత సీన్ నుంచి కొత్త సీన్ కనిపిస్తోంది. ఇది వైప్ వర్టికల్. ఇప్పుడు వైప్ వర్టికల్లో డబుల్ వైప్ వర్టికల్ అంటే పైనుంచి కింది కాకుండా మధ్య నుంచి పైకి కిందికి పోవడం. ఇలాగే వైప్ హారిజాంటల్లో కూడా డబుల్ చేయొచ్చు. ఇవి వైపులు అంటే ఒక సీన్ నుంచి ఒక సీన్ రావడానికి తెర తీసినట్టుగా. ఇరిస్ అంటే ఒక చక్రం, సర్కిల్ లాగా అన్నమాట. సర్కిల్ నుంచి ఒక సీన్ నుంచి ఒక సీన్ రివీల్ కావడానికి చక్రం లాగా ఇట్లా పైకి రావడం ఇరిస్. దీన్నే నక్షత్రాకారం కూడా చేయొచ్చు. స్టార్ దీంతో కూడా వైప్ చేయొచ్చు. క్లాక్ అంటే ఇట్లా గడియారం తిరిగినట్టుగా ఒక సీన్ మాయమై ఇంకో సీన్ రావడం క్లాక్. ఇవి సాధారణంగా ఉపయోగించేవి, రకరకాలు చేయొచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మీకు చూపించాను. అలాగే ఇప్పుడు కెమెరా యాంగిల్స్, మనం మాయాబజార్ సినిమా చూస్తే అందులో లాంగ్ షాట్ అంటే దూరంగా ఆ సీన్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఆ చుట్టూ ఉన్న పరిసరం ఏమిటి, అందరూ వ్యక్తులు కనిపించేలా చూపించేదాన్ని లాంగ్ షాట్ అంటారు. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ ఇంకా చాలా దూరం నుంచి, అంటే ఇంకా ఒక ఊరు పైన చూడండి, మాయాబజార్లో ద్వారకా నగరం మొత్తం కనిపిస్తోంది. అక్కడ ఒక పెద్ద ఆకారంలో ఘటోత్కచుడు ఉన్నాడు. ఇది ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్, మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఈ కింద ఉన్నది కూడా అంతే, ఒక గుడిసె, చెట్లు, ఇవన్నీ కనిపిస్తున్నాయి పైన అన్నమాట. దీన్ని విహంగ వీక్షణ దృశ్యం అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాం కదా. పాయింట్ ఆఫ్ వ్యూలో పక్షి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఇది అలా కూడా అనుకోవచ్చు దీన్ని. ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. క్లోజప్ షాట్ అంటే దగ్గరగా. ఈ క్లోజప్ షాట్లో వ్యక్తుల హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి క్లోజప్ షాట్స్ ఉపయోగిస్తారు అనమాట. ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్ అంటే ఒక్కోసారి అమితమైన ఆశ్చర్యాన్ని ఇట్లా చూపించాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒక క్రోధాన్ని ఇలాంటి చూపించాల్సి వచ్చినప్పుడు ఇట్లా కండ్లను జూమ్ చేసి చూపించడం, లేదా ఏదైనా ఒక వస్తువు చూపించాలి, ఇంపార్టెంట్ వస్తువు, ఆ సీన్లో ఒక ఇంపార్టెంట్ వస్తువు చూపించాలి, అదే ఆ కథలో ముఖ్యమైనది ఉంటుంది, అప్పుడు అట్లా ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్లో తీస్తారన్నమాట. ఇలాగా టర్మ్స్ అంటే ఈ స్క్రిప్ట్లో ఏ టర్మ్స్ ఉపయోగిస్తారు అనేది ఇవన్నీ ఉదాహరణలు. మనము ఇప్పుడు మనం రాసిన కథను స్క్రిప్ట్లా ఎలా మలుస్తాము అనే విషయాన్ని చూద్దాం. ఇది మనం రాసుకున్న కథకు స్క్రిప్ట్. స్క్రిప్ట్లో మొట్టమొదటి అంశము పాత్రలను విశదీకరించాలి. ఏ పాత్రలు ఉన్నాయి, వాళ్ళ వయస్సు, వాళ్ళ ఆకారము, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకొని ఉంటారు, ఒక పాత్రతో ఇంకో పాత్ర రిలేషన్ ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో వివరించవచ్చు. మీరు గమనించినట్లయితే మన కథలో ఎక్కడా డైలాగులు లేవు. ఇక్కడ పూర్తి కథ అంతా ఎక్స్ప్రెషన్లు ఎక్కడ మాట్లాడుకున్న సందర్భమే లేదు. కేవలం భయపడినప్పుడు అరవడము, ఆశ్చర్యపోయినప్పుడు కొద్దిగా శబ్దం చేయడం, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, కానీ డైలాగులు లేవు. కాబట్టి మన కథానాయకుడికి పేరు ఏమిటి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అతని కథానాయకుడు అని అనొచ్చు. ఒక ఆంబోతు ఉన్నది, ఒక ఎద్దు, ఆంబోతు ఒకటి ఉన్నది, అలాగే చిన్న కుర్రవాడు ఉన్నాడు. ఇలాగా చూడండి, ఇప్పుడు కథానాయకుడు వాడు 2 దశల్లో ఉన్నాడు. మొదటిగా పేదవాడిగా ఉన్నాడు, తర్వాత ధనవంతుడయ్యాడు, చివరిలో ధనవంతుడయ్యాడు. పేదవాడు ఉన్నప్పుడు వాడి వయస్సు మొదటగా 20-25 ఏళ్ళ వయస్సు వాడు అని చెప్తానే, ఓహో ఇట్లా ఉంటాడు, మనకు ఒక ఊహ వస్తుందన్నమాట. అంటే సినిమా తీయడానికి ముందు డైరెక్టర్కు, యానిమేషన్ చేసేవాళ్లకు, క్యారెక్టర్ తయారు చేసేవాళ్లకు ఐడియా రావడం కోసం పాత్రల్ని డిస్క్రైబ్ చేయాలి పూర్తిగా. బక్క చికెన్ శరీరం కలవాడు, పేదవాడు, వాడు సరిగా ఏం తినిండాడు కాబట్టి బక్క చికెన్ శరీరం ఉంది. అలాగే దుస్తులు కూడా గోచి పంచా తలపాగా మాత్రమే ఉన్నాయి, చొక్కా ఉండదు, షర్ట్ లేదు, ఓన్లీ ఇట్లా గోచి పంచ కట్టుకొని ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు ఉండవు, నల్లని ఛాయ, ఎండలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి, వాడు శ్రమ పడుతుంటాడు కాబట్టి నల్లని ఛాయ. ధనవంతుడుగా ఉన్నప్పుడు వయస్సు 30-35 అంటే ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత అన్నమాట.
కాస్త ఒళ్ళు చేసి ఉంటాడు. ధనవంతుడు అయ్యాడు కదా, బాగా తిని ఉంటాడు, కాస్త ఒళ్ళు చేసి ఉంటాడు. జరి అంచు ఉన్న పంచ, నగిషీలు ఉన్న జుబ్బ, పట్టుపేట, భుజంపై జరి అంచు ఉన్న శాలువ అంతా అంటే వాడి డబ్బులు ఉన్నాయనే విషయాన్ని చూపించేట్లా చేతికి ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, దానికి పులిగోళ్ళు ఉన్నాయి, టీవీగా ఉంటాడు. పైన ఉన్నవాడు పేదవాడుగా ఉన్నప్పుడు భయపడుకుంటూ అలసిపోయి ఉంటాడు. ఇక్కడ ఆరోగ్యంగా టీవీగా ఉంటాడు. ఇది ఇట్లా పూర్తిగా డిస్క్రైబ్ చేయాలన్నమాట ఒక పాత్రని, క్యారెక్టర్ని. ఇది మన కథలో ఇవన్నీ ఉన్నాయి. ఒక ఆంబోతు ఉంది, అది బలిష్టంగా ఉంది, ఫుల్, అంటే అది ఫెరోషియస్, అంటే ఎప్పుడు కోపంగా ఉంటుంది, ఎప్పుడు కోపంగా నిర్లక్ష్యంగా ఉంటుంది, బలిష్టంగా ఉంది. వాడి కొమ్ములు ఉన్నాయి, షార్ప్గా ఉన్న కొమ్ములు ఉన్నాయి. కాస్త లావుపాటి కాళ్ళు కూడా లావులావు ఉన్నాయి. దాని తగ్గ గిట్టలు కూడా లావులావు ఉన్నాయి. పెద్ద నూపురం ఉంది. దాన్ని చూస్తూనే భయం ఇట్లా అనమాట. అట్లాంటి ఆంబోతు, ఎద్దు. అలా కుర్రవాడు, ఒక చిన్న కుర్రవాడు కథలో మనం చూసాం. ఒక లాస్ట్లో మన కథానాయకుడు రథంలో పోతూ ఉంటే కుర్రవాడు కనిపిస్తాడు. వాడు ఒక 10 సంవత్సరాల కుర్రవాడు. అంటే మనం వాడి వయస్సు మనం రాసుకుంటే తర్వాత మనం చేసేటప్పుడు అదే దానికి అనుగుణంగా మనం క్యారెక్టర్స్ అన్నీ బొమ్మలు గీసుకోవచ్చు, 3D మోడల్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. చూడండి, మాసిన లాగు, పొట్టి చేతులు చుక్క, హాఫ్ షర్ట్. ఆ చుక్కా కూడా అక్కడక్కడ అతుకులు ఉన్నాయి, అంటే చినిగిపోయిన దాన్ని కుట్టి వేసుకున్నది. చింపిరి జుట్టు ఉంది, అంటే జుట్టు దూకోలేదు. ముఖం పైన, శరీరం పైన అక్కడక్కడ దుమ్ము అంటుకొని ఉంది. కాళ్ళకు చెప్పులు ఉండవు. ఇది కుర్రవాడి వర్ణన. రథం గుర్రాలు. రథం గుర్రాలు అంటే క్యారెక్టర్స్లో ఇవేం పెద్ద క్యారెక్టర్స్ కాదు. ఒక రథం ఉంటుంది, దానికి గుర్రాలు ఉంటాయి, సాధారణమైనవి అంతే, దాన్ని ఏం పెద్ద వర్ణించలేదు. రథం తోలేవాడు, వాడు కూడా ముఖ్యమైన వాడు కాదు, కాకపోతే వాడి గురించి కాస్త వర్ణించాం. నల్లని ఛాయ, పొట్టిగా ఉంటాడు, తలబాగా పెట్టుకుంటాడు, పంచజుబ్బ ధరించి ఉంటాడు. ముఖ్యమైన క్యారెక్టర్స్ ఈ మూడే: కథానాయకుడు, ఆంబోతు, కుర్రవాడు. వీటి గురించి వాళ్ళ వయస్సు, వాడు వేసుకున్న డ్రెస్సులు, వాడి రంగు, ఇవన్నీ కూడా వ్రాయాలన్నమాట పాత్రలు మొట్టమొదటిగా. ఇప్పుడు స్క్రిప్ట్. మన కథలో మనం మొట్టమొదటిగా ఏమన్నాం మనము? ఒక ఊళ్ళో ఒక ఊరి బయట ఒక పూరి గుడిసె చేసుకుని ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉంటాడు. కాబట్టి ఊరు చూపించాలి. కాబట్టి మొట్టమొదటి దృశ్యం ఊరు, విహంగ వీక్షణ దృశ్యం. కెమెరా చూడండి, ఇది దృశ్యం 1 అంటే సీన్ 1 అని రాసాం. సీన్ 1 రాసిన తర్వాత ఫేడ్ ఇన్. మనం ఇందాక అనుకున్న ట్రాన్సిషన్లు. ఫేడ్ ఇన్ అంటే ఏమిటి? నలుపు నుంచి సీన్ కనిపించడం, ఫేడ్ ఇన్. ప్రారంభంలో ఇట్లా ఫేడ్ ఇన్ ట్రాన్సిషన్ చూపిస్తే, ఒక్కసారి చూపించకుండా చూపిస్తే బాగుంటుంది అన్నమాట. మీరు అనేక సినిమాలు చూడండి, ఏ సినిమా చూసినా ప్రారంభంలో ఫేడ్ ఇన్ ఉంటుంది జనరల్లీ. ఒకేసారి ప్రేక్షకునికి ఇది కాబట్టి కాస్త మెల్లగా రివీల్ చేయడం ఫేడ్ ఇన్. సమయం. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సిషన్ రాసాము, తర్వాత సమయం రాస్తున్నాం. అంటే అది ఏ టైం, ఇంటి లోపలన, బయట, ఎక్కడ, అక్కడ లైటింగ్ ఎట్లుంది అని ఒక ఐడియా వస్తుందన్నమాట. ఉదయం తెల్లవారిన ఏంటంటే తెల్లవారుజామునే, అంటే తెల్లవారింది అప్పుడే, తెల్లవారుజాము కాదు, తెల్లవారిపోయింది పొద్దున. అంటే అలా ఎట్లుంటుంది లైటింగ్? సూర్యుడు వచ్చిండాడు కానీ అంతా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. కెమెరా విహంగ వీక్షణ దృశ్యం, కెమెరా యాంగిల్ రాసాం. ఇవన్నీ చూడండి. ఫస్ట్ సీన్ 1 అని రాసి దానిలో ట్రాన్సిషన్, తర్వాత సమయము, తర్వాత కెమెరా యాంగిల్ రాసాం. కింద ఏం కనిపిస్తోంది దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో అన్ని పెంకుటిళ్ళు, కొన్ని 1-2 మండువాలు. మండువా అంటే ఏమిటి? ఈ పెంకుటిళ్ళు మధ్యలో ఓపెన్ టు స్కై, ఓపెన్ ఉండేట్లా అన్నమాట, ఆకాశం కనిపించేట్లా, దాన్ని మండువా అంటారు. కొన్ని పాతకాలం వాటిలో కంబైన్డ్ ఫ్యామిలీలు ఉన్న ఇళ్లలో పెద్ద ఇండ్లు ఉండేవి, 2 మండువాలు ఉండేవి. తర్వాత ఒకటే మండువా అయిపోయాయి. తర్వాత అవి కూడా లేకుండా అయిపోయాయి. కాబట్టి 1-2 మండువాలు ఉన్నవి. మిగిలిన మండువాలు లేని ఇండ్లు కూడా ఉన్నాయి. అరుగులు ఉన్న ఇండ్లు ఉన్నాయి, అరుగులు లేని ఇండ్లు ఉన్నాయి. ఒక దేవాలయం ఉంది. ఒక ఊరు అంటే దేవాలయము, బావి, ఇలాంటివి ఉంటాయి కదా. మట్టి దారులు ఉన్నాయి.
చెట్లు కొబ్బరి చెట్లు వేరే చెట్లు అన్నీ ఉండి పచ్చగా ఉంది. చిన్నగా కనిపించేలాగా ఎడ్ల బండ్లు మనుషులు. ఇది పైనుంచి చూస్తున్న విహంగ వీక్షణ దృశ్యం కాబట్టి మనుషులు కొన్ని ఎడ్ల బండ్లు ఇవన్నీ కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ దేవాలయం దగ్గర కావస్తే ఒక కోనేరు కూడా వేయచ్చు. ఇలాగా కెమెరా మేఘాలపై నుండి కింది కదులుతూ ఊరికి కుడివైపున దూరంగా ఉన్న ఒక పూరి గుడిసె దగ్గరికి వస్తుంది. అంటే కెమెరా ఎలా మూవ్ అవుతోంది రాస్తున్నాం మనం. ఆ పైన విహంగ ఫస్ట్ ఓవరాల్గా ఏ సెటప్లో ఈ కథ నడుస్తోంది అనేది చూపించాలి కదా. చూపిస్తే ప్రేక్షకుడు మైండ్ అంటే కొంచెము దానిలో ఇన్వాల్వ్ కావడానికి ఏ సెటప్లో నడుస్తోంది కథ ఒక పల్లెటూరు అని. అక్కడ నుంచి కెమెరా ఊరి నుంచి ఇలా బయట వైపున కుడివైపున దూరంగా ఉన్న ఒక పూరి గుడిసె వస్తుంది. అంటే ఒక గుడిసె ఉంది, అది ఊరికి దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉంది? మేబీ వాడు ఊళ్ళో ఇల్లు కట్టుకోవడానికి వాడికి స్తోమత లేదు. ఎక్కడో దూరంగా చిన్న పూరి గుడిసె కట్టుకున్నాడు ఎవరు. కెమెరా కిందికి వస్తున్నప్పుడు కొన్ని పక్షులు అలా ఎగురుకుంటూ పోతున్నాయి. అంటే పల్లెటూరు అంటే వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అని చెప్పి పక్షులు కుడివైపు నుంచి ఎడమకి ఎగిరిపోతున్నాయి. కెమెరా ఎడమ నుంచి కుడికి వస్తుంది, కుడి నుంచి ఎడమకి పక్షులు ఎగిరిపోతున్నాయి. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో పక్షుల కిలకిలా రావాలు. స్క్రిప్ట్లో ఏదైనా సౌండ్ రాయాలంటే ఇట్లా కర్లీ బ్రాకెట్స్లో రాసామనుకోండి, కర్లీ బ్రాకెట్లో ఉన్నదంతా సౌండ్ అనేమాట. కింద మళ్ళా ఆ గుడిసె గురించి డీటెయిల్స్ రాస్తున్నాం. ఆ గుడిసె మట్టి గోడలది, చిన్న ఇల్లు. అక్కడక్కడ మట్టి పడిపోయి లోపల కొన్ని రాళ్ళు పైకి కనిపిస్తూ ఉంటాయి. గడ్డి రెల్లుతో చేసిన పైకప్పు ఇది పెంకులు కాదు. పెంకులు అంటే కొంచెం రిచ్ అనుకోవచ్చు. గడ్డి అంటే వీడు పేదవాడు కాబట్టి గడ్డి వేసి చేసుకున్నాడు. ఇంటి ముందు 15 అడుగుల స్థలం. అంటే ఇల్లు రోడ్డు మీదే లేదు అని. అది శుభ్రంగా లేదు, ఇంటి ముందంతా శుభ్రంగా లేదు, వాడు దాన్ని మెయింటైన్ చేయట్లేదు. ముందు ఒక వెదురు బుట్ట కనిపిస్తోంది. ఇంటికి ఎడం వైపున ఒక మోడిపోయిన చెట్టు, ఆకులు లేని చెట్టు. అంటే ఎక్కడంతా డ్రై ఉంది అని, నీళ్లు లేవు అని. ఊరు బాగుంది, పచ్చగా ఉంది. బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ చెట్లు లేవు అన్నమాట. ఆ స్థలం ముందు ఒక మట్టి దారి ఉంది. కెమెరా మట్టి దారికి ఇటువైపు, అంటే అటువైపు ఇల్లు ఉంది, ఇటువైపు వచ్చి మనిషి ఎత్తు వరకు వచ్చి ఆగింది. అంటే ఐ లెవెల్ వ్యూ. మనిషి ఎత్తు అంటే ఐ లెవెల్ వ్యూ అన్నమాట. పక్షి విహంగ వీక్షణ దృశ్యం నుంచి అలా కిందికి వచ్చి ఊరు బయట ఉన్న ఇంటి ముందర రోడ్డుకి ఇటువైపు కెమెరా వచ్చి ఆగి ఆ గుడిసె వైపు చూస్తూ నిలబడుతుంది. ఇలాగా కెమెరా ఎలా మూవ్ అవుతుంది, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్క్రైబ్ చేయాలి. కెమెరా ఇక్కడ నిలబడిన తర్వాత కథానాయకుడు ఆ గుడిసె వాకిలు తీసుకొని అన్నప్పుడు ఇక్కడ చూడడం వల్ల కర్లీ బ్రాకెట్స్లో కిర్రోమని తలుపు తీస్తుంది చప్పుడు అని రాసాం. అంటే అక్కడ శబ్దం ఏం రావాలని రాసామన్నమాట. వాకిలి తీసుకొని బయటకు మెల్లగా నడుచుకొని వస్తున్నాడు. వచ్చి దారి మీద ఆగుతాడు. అంటే వాకిలి తీసుకొని బయటకు వచ్చినాడు, దారి దగ్గర ఆగాడు. అటు ఇటు చూసి కుడివైపు తిరిగి కెమెరా దృష్టిపథం నుండి బయటికి వెళ్ళిపోయాడు. కుడివైపు పోయాడు. ఊరు ఎక్కడుంది? ఎడంవైపు ఉంది. వాడు బయటకు వచ్చి కుడివైపు పోయాడు. అంటే ఊరైపు పోవట్లేదు, ఊరి బయట ఎక్కడ వెళ్తున్నాడు అని మనం ప్రేక్షకునికి తెలుస్తుందన్నమాట. ఇది ఒక దృశ్యం సీన్ 1, దృశ్యం 1 డిస్క్రిప్షన్. ఇలాగా ప్రతి దృశ్యాన్ని మనము ఇప్పుడు తర్వాత వాడు ఈ సీన్లో మనం ఏం చేసాం చెప్పండి. ఒక వాతావరణం ఏమిటి, ఏ సెట్టింగ్లో పల్లెటూరులో ఉంది, వాడి ఇల్లు ఎట్లుంది, పూరి గుడిసె, వాతావరణం మొత్తం చూపించాం. అలాగే ఫస్ట్ ఆ క్యారెక్టర్ని కూడా చూపించాం. వాడు స్ట్రైట్గా ఇంట్లోంచి బయటకు వస్తాడు కదా, పూర్తి క్యారెక్టరు, వాడి డ్రెస్సు, వాడు ఎట్లా నడుస్తాడు అన్నీ కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది ప్రేక్షకునికి. అంటే ఎలాంటి వాతావరణము, ఆ వ్యక్తి ఎలాంటి వాడు వచ్చి అటు ఇటు చూసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసాము, ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఇది మొదటి సీన్. రెండో సీన్లో మనము వాడు పని చేసుకోలేడు, ఎవరు పని ఇవ్వట్లేదు, వాడు ఊరికి దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది
మనం చెప్పము. ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ఊహాగానాలు ఎట్లా ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ దృశ్యంలో ఏమిటి, వాడు తినడానికి ఏం లేదు, వాడు ఎక్కడో పోతున్నాడు ఏమన్నా దొరికితే తీసుకుందామని. సో రెండవ దృశ్యం అదనమాట, కట్ సీన్. అదే సమయం చూడండి, మళ్ళీ ఇక్కడ కట్ అని రాసాము, అంటే ట్రాన్సిషన్ రాసాము, తర్వాత సమయం రాసాము, తర్వాత ఎక్కడ పోతున్నాడు, ఒక అడవి లాంటి ప్రదేశం, చెట్లు అన్నీ ఉన్న ప్లేసు పోతున్నాడు. తక్కువ ఎత్తులో ఉన్న చెట్లు, కొన్ని పొదలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎక్కువ పెద్ద చెట్లు కాదు, తక్కువ ఎత్తులో అంటే కొన్ని పొదలు ఉన్నాయి. కెమెరా ఎత్తులో ఉండి పైనుంచి కిందికి చూస్తుంది. కెమెరా మామూలు ఐ లెవెల్లో లేదు అని, కాస్త పైనుంచి చూస్తుంది. చూస్తుంటే ఎడంవైపు నుంచి ఒక కాలిదారిలో కథానాయకుడు ప్రవేశిస్తాడు. కథానాయకుడు ఎడంవైపు నుంచి కుడివైపు వస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, కెమెరా ఎడమ నుంచి ఇట్లా కుడికి వచ్చి గుడిసెని చూపించింది. గుడిసె నుంచి బయటకు వచ్చి వాడు కుడివైపుకే వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఎడమ నుంచి కుడివైపుకే వస్తున్నాడు. వాడు ఒకే డైరెక్షన్లో వస్తున్నాడు, అంటే వాడు నడుచుకొని వస్తున్నాడు, అక్కడ నుంచి ఇట్లా వస్తున్నాడు అని చూపించడానికి ఎడమ నుంచి కుడికి చూపించాలి. ఈ డైరెక్షన్ ఎటు చూస్తున్నాడు, ఎటువైపు వస్తున్నాడు, వీటిని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. వాడు అక్కడ నుంచి నడుచుకొని ఇక్కడ వచ్చాడు అని తెలుస్తుంది అన్నమాట. అదే ఆపోజిట్ డైరెక్షన్లో చూపించామనుకోండి, వాడు ఇట్లా నడుచుకుని వచ్చి మళ్ళీ వాపసు పోతున్నాడేమో అనుకుంటారు ప్రేక్షకుడు. కాబట్టి వాడు ఎడం వైపు నుంచి కాలిదారిలో లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశించి కొంత ముందుకు వచ్చి, అంటే సెంటర్కు, అంటే సెంటర్ కాదు, కొంచెం ఎడం వైపునే వచ్చి తల ఎత్తి కెమెరా వైపు చూస్తాడు. కెమెరా వైపు ఇట్లా చూస్తాడు పైకి. చూసినప్పుడు కెమెరా కాస్త వెనక్కి వెళ్ళి క్లోజప్లో ఒక చెట్టులో ఉన్న నారింజ పండు కనిపిస్తుంది. ఆ కెమెరా కొంచెం ఇట్లా వెనక్కి పోతానే, అది ఏమంటే చెట్ల దగ్గర ఉంది. అది కెమెరా ఇట్లా వెనక్కి వెళ్ళగానే ఒక పండు ఫోర్గ్రౌండ్లో పెద్దగా కనిపిస్తుంది. వెనుక అప్పుడు కెమెరా పండు పైన ఫోకస్ అయ్యి అది క్లియర్ కనిపిస్తుంది. వెనక కథానాయకుడు కొంచెం బ్లర్ అవుతాడు, అంటే ఆ పండును హైలైట్, అంటే పండు ఉంది అక్కడ చెట్టు పైన అని. కెమెరా ఎక్కడ ఉంది, ఆ పండు కంటే పైన ఉంది, అంటే ముందు కింద ఉన్నది, కొంచెం ఇట్లా వెనక్కి వచ్చి పండును చూపించింది. అదే కోణంలో ముఖం క్లోజప్ షాట్ కెమెరా మారుతుంది. కట్ సీన్, ఇక్కడ కట్ అని రాసాం. కట్ అంటే కట్ సీన్. ఎందుకు క్లోజప్ మారుతుంది, వాడి ఎక్స్ప్రెషన్ చూపించాలి కాబట్టి కట్ సీన్. అదే యాంగిల్లో కట్ చూపించి మళ్ళీ లాంగ్ చూపించాము చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇది వరకటి లాంగ్ షాట్ కెమెరా మారుతుంది. కట్ సీన్ అదే యాంగిల్లో చూపిస్తే మారినట్ల ప్రేక్షకుడికి అనుభూతి కాదు. వాడి ఎక్స్ప్రెషన్ చూపించాలంటే దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్, అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఆ పండు చూస్తేనే ఆనందంతో వెలిగిపోతుంది. మళ్ళీ లాంగ్ షాట్, ఆ పండు అతనికి అందేంత ఎత్తులో ఉంది, ఆ కెమెరా ఎంత హైట్లో ఉందని ఇక్కడ మనం రాస్తున్నాం. స్టార్టింగ్లో రాయడానికి కష్టం, మనం ఫీట్లో అని రాస్తే చదివేవాడికి కష్టమవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాం, అంటే ఆ పండు చేతికి అందేంత హైట్లో ఉందన్నమాట. అతడు దాన్ని తెంపడానికి చెయ్యి చేస్తాడు. ఇట్లా ఆశగా, వాడు ఆనందంతో ఉన్నాడు, ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉంది, అదే ఆనందంతో ఇట్లా చెయ్యి చాచాడన్నమాట. చెయ్యి పండు దగ్గరకు రాగానే హఠాత్తుగా ఆగిపోయాడు, ఇట్లా దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఆగిపోతేనే మళ్ళా కెమెరా అతని ముఖం క్లోజప్ షాట్, మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ కోసం క్లోజప్ షాట్లో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో ఆంబోతు రంకే, ఆంబోతు వచ్చింది. ఆంబోతే మన కథలో విలన్ కదా, ప్రతినాయకుడు. కాబట్టి ఆ ఆంబోతు సౌండ్ వినిపిస్తానే అతని ముఖంలో భయం కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ చూపించాలి కాబట్టి క్లోజప్ షాట్కి వచ్చాం. భయంగా కాస్త ఎడం వైపు తల తిప్పి చూస్తాడు. కెమెరా కథానాయకుడికి కాస్త వెనక్గా మారి తక్కువ ఎత్తు నుండి కాస్త పైకి ఒకవైపు చూస్తూ ఉంటుంది. ఇంకో కట్ సీన్, అంటే వాడు భయంగా అట్లా చూస్తాడు కదా, చూసిన తర్వాత కెమెరా యాంగిల్ మారుతుంది. మారి ఈ కథానాయకుడు కి వెనకల, అంటే ఇప్పుడు ఓవర్ ద షోల్డర్స్ కాదు, కథానాయకుడు ఎడం వైపున ఫోర్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాడు. ఎదురుగా ఆంబోతు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంది. కోపంగా కెమెరా వైపు చూస్తూ ఉంటుంది గుర్రని. ఇక్కడ ఆంబోతును కొంచెం లో యాంగిల్ నుంచి కూడా, ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్త తక్కువ ఎత్తు నుంచి రాసాం. ఇక్కడ మరి తక్కువ ఎత్తు నుండి లో యాంగిల్లో చూసినప్పుడు ఒకటి చాలా వ్యక్తి కానీ జంతువు, ఇక్కడ ఆ వ్యక్తి
జంతువు కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది అనమాట, మైటీగా కింద నుంచి చూస్తే. పైనుంచి చూస్తే ఇప్పుడు ఏదన్నా భయపడుతూనో లేకపోతే చాలా వీక్గా ఉన్నప్పుడు కెమెరా పైనుంచి చూపిస్తే వాడు తక్కువలో ఉన్నాడు అని. కెమెరా కింద నుంచి చూస్తే ఆ ఆంబోతు పెద్ద కనిపిస్తుంది కదా, అప్పుడు అది దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనమాట. సో ఆంబోతు కోపంగా వాడి వైపు చూస్తూ ఉంది. అదే కోణంలో ఆంబోతు పూర్తి కనపడేలా క్లోజప్ షాట్, అంటే పూర్తి కనిపించేట్లా క్లోజప్ కాదు ఇది. ఇక్కడ నేను ఈ పదాలను వాటి కరెక్ట్ మీనింగ్లోనే నేను రాయలేదు. జనరల్లీ ఇంగ్లీష్లో స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న ఉపయోగించే పదాల గురించి చెప్పాను. దీనిలో ఎగ్జాక్ట్ అలాగే ఉపయోగించలేదు. ఆంబోతు పూర్తి కనిపించేట్లా షాట్ మారింది. ఆంబోతు కోపంగా బుసలాంటి శ్వాస వదిలి పరుగు తీయడానికి ఉద్యమిస్తోంది. ఉద్యమించడం అంటే ఏమిటి? యాంటిసిపేషన్. మనం తెలుసు, మనం చూసాము. ఏదైనా ఒక యాక్షన్ చేసే ముందు ఒక యాంటిసిపేషన్, అంటే ఇట్లా వెనక్కి ఇట్లా కాస్త వెళ్ళి రెడీ అయ్యి పరిగెత్తడం అన్నమాట. సో అంతవరకు ఈ క్లోజప్ షాట్లో ఉంది. మళ్ళీ కెమెరా ఇదివరకటి లాంగ్ షాట్కు మారుతుంది. మళ్ళా ఇందాక మన కథానాయకుడి కాస్త వెనక ఉన్న లాంగ్ షాట్ ఇదివరకటి వ్యూకి వస్తుంది. ఆంబోతు కథానాయకుడి వైపు, అంటే కెమెరా వైపు పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది కోపంగా, అంటే వాడిని తరిమికొట్టాలని. కథానాయకుడేమో కెమెరా వైపు వీపు కనిపిస్తూ ఉంటుంది. వాడు ఆంబోతుని చూసి బిర్ర బిగుసుకుపోయినట్లు చూపిస్తూ ఉంటాడు. కెమెరా ఆంబోతు వైపు నుండి కథానాయకుడి వైపు చూస్తూ కథానాయకుడి ఫుల్ వ్యూ మారుతుంది. అంటే కథానాయకుడి ఫేస్ కనిపించేట్లా ఫుల్ వ్యూకి మారుతుంది. ఇక్కడ కట్ చూడండి, ఇక్కడ ప్రతి కెమెరా డిస్క్రిప్షన్ చేసినప్పుడు అక్కడ సీన్ కట్ అయిందా, ఫేడా, క్రాస్ ఫేడా అవన్నీ రాయాలన్నమాట. సో ఇక్కడ కథానాయకుడు కనిపించేట్లా చూపించాను. ఇక్కడ కథానాయకుడు ఒక గెంతి అక్కడ శబ్దం ఏం రావాలని కర్లీ బ్రాకెట్లో రాసాం. భయంతో అరిచిన అరుపు. ఎడం వైపుకు దూరంగా పరిగెత్తిపోతాడు. కుడివైపు నుంచి ఆంబోతు కెమెరా పరిధిలోకి పరిగెత్తుకుంటూ ప్రవేశిస్తుంది. కథానాయకుడిని వెంబడిస్తుంది. అంటే ఏమైంది, వీడు ఒక పండును, మనం కథలో ఏం రాసాము, వాడు ఏది దొరికితే తింటాడు, అది కూడా ఈ ఆంబోతు లాక్కుని తింటూ ఉంటుంది అని రాసాము. దాన్ని ఇట్లా ఒక చెట్టు మీద ఆరెంజ్ పండు ఉంది, దాన్ని తీసుకునే లోపల ఇది వచ్చి వాడిని తరిమింది అన్నమాట. కెమెరా అదే దిశలో కాస్త వెనక్కి దూరంగా మారుతుంది. కట్ సీన్. మళ్ళా ఆంబోతు వెనక, కథానాయకుడు ముందు. ఆ చెట్ల చుట్టూరా అక్కడ కొన్ని చెట్లన్నీ ఉన్నాయి కదా, వాటి చుట్టూ అటు ఇటు ఆంబోతు తరుముతూ ఉంది, కథానాయకుడు పారిపోతున్నాడు. చెట్ల చుట్టూ పరుగులు తీస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత ఆంబోతు కెమెరా కుడివైపు ఆగిపోతుంది. ఎడమవైపు కథానాయకుడు చెట్టు చాటు నుండి భయంగా చూస్తూ ఉంటాడు. బాగా తరిమింది అది. తరిమిన తర్వాత ఆగిపోయింది. అంటే ఇద్దరు అలసిపోయారు అన్నమాట. వాడు ఒక చెట్టు చాటును దూరంగా ఉన్నాడు, కెమెరాకు దగ్గరలో ఇది వచ్చి ఆగిపోయింది అన్నమాట. కెమెరా ఆంబోతు పండు ఉన్న చెట్టు రెండు కనిపించేలా మారుతుంది. కెమెరా యాంగిల్ మళ్ళీ మారుతుంది. మనం ఎన్ని కట్ సీన్లను చూపించవచ్చు, కాకపోతే అదే యాంగిల్లో క్లోజప్లు, అదే డైరెక్షన్లో వ్యక్తులు అదే డైరెక్షన్లో ఉండడం చూపిస్తే ఒక కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సీన్లో ఏముంది, కెమెరా ఇది ఆంబోతు పండు ఉన్న చెట్టు రెండు ఉన్నాయి. ఆంబోతు ఎడమవైపు నుండి కెమెరా ఎడమవైపు చూస్తాం. ఆంబోతు ఎడమవైపు ఉంది, ఎడమవైపుకే తిరిగింది. స్క్రీన్ ఎడమవైపు చూస్తోంది అన్నమాట బయటికి. ఆ ఎడమవైపు ఎవరున్నారు? కథానాయకుడు ఉన్నాడు. చెట్టు కుడివైపు ఉంది. ఆంబోతు ఇట్లా చూస్తూ ఉంది కదా, అది వెనక్కి తిరిగి హుందాగా చెట్టు వైపు నడిచి నోటితో ఆ పండు ఉన్న కొమ్మను కరుచుకొని తెంపి, పండు ఒకటి తెంపుకోలే, మొత్తం కొమ్మంతా పీకింది. కరకర నమిలి ఇలా నమిలేసింది, పడేసింది అంతే. పడేసి తల పైకి ఎత్తుకొని కళ్ళు మూసుకొని అంతే హుందాగా, అంటే చాలా గంభీరంగా నేనే గ్రేట్ అని చెప్పడం అన్నమాట. హుందాగా కెమెరా కుడివైపు నుండి కెమెరా పరిధిలోంచి బయటికి నిష్క్రమిస్తుంది. రైట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాడు ఎడమవైపున వీడుంటాడు కథానాయకుడు, వాడి వైపు చూస్తూ ఉంది. తిరిగి వచ్చి పండు పీక్కొని దాన్ని నమిలేసి తిని
కుడివైపుకి వెళ్ళిపోయింది. మళ్ళీ కెమెరా కథానాయకుడు పూర్తిగా కనిపించే దగ్గరకు మారుతుంది. కథానాయకుడు కోపంతో హుంకరిస్తాడు అనుకుంటాడు, కానీ ఏం చేయలేడు కదా, చేసేది లేక నిరాశగా కెమెరా ఎడంవైపు నుంచి కెమెరా పరిధిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది అంటే వాడిని తరిమి కొట్టి అది పండు తిని వెళ్ళిపోయింది అన్నమాట. ఇది దృశ్యం 2. దృశ్యం రెండులో ఏం చూపించాము, వాడికి తినడానికి ఏం లేదు, బయట ఏం దొరికితే తింటాడు అనేది ఒకటి చూపించాము. విలన్ని ఇంట్రడ్యూస్ చేసాము, ప్రతినాయకుడు ఏది ఆంబోతు, వాడిని ఎట్లా వాడు దాన్ని చూసి భయపడతాడు అని చూపించాము. దాని స్వభావం ఎట్లా అని కూడా చూపించాము. కాబట్టి ఈ ఒక లైన్ అంటే వాడు ఏదన్నా తీసుకున్నా కూడా దాన్ని వచ్చి ఈ ఆంబోతు లాక్కొని తినేస్తుంది అనే లైన్ను ఒక సీన్ లాగా రాశాం ఇక్కడ. ఇలాగ అనేక సీన్లు ఉన్నాయి, దృశ్యం అని పెట్టా, సీన్ అని రాకుండా తెలుగులో రాస్తున్నాం కాబట్టి దృశ్యం అని పెట్టా. ఈ 3వ దృశ్యంలో ఏముంది, ఒక రథం రావడం, ఒక రథం వస్తుంది, దానిలోంచి పండు పడేస్తాడని మనం రాసాం కదా. సో మళ్ళా ఇంకో రోజు మళ్ళీ ఫేడ్ ఇన్, ఇక్కడ దృశ్యం ఫేడ్ అవుట్ అవుతుంది, లాస్ట్లో ఫేడ్ అవుట్ అంటే ఈ సీన్ ఎండ్లో ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ ఫేడ్ ఇన్ అయింది. అంటే కొంత సమయం ఫేడ్ అవుట్ అయ్యి తర్వాత ఫేడ్ ఇన్ అయితే కొంత సమయం గడిచింది అని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు అన్నమాట. అంటే అది మనకు సినిమాలు చూసి మనకు అలవాటైపోయింది. అంటే కొన్ని కట్ ఉంటే అదే టైంలోనే ఇంకో చోట అంతే. ఫేడ్ ఇన్ అయితే కొంత సమయం గడిచింది అని మనం అనుకోవచ్చు అన్నమాట. సో మళ్ళా సమయం తెల్లవారిన వెంటనే అంటే మళ్ళా నెక్స్ట్ డే ఈ సీన్ జరుగుతోంది అని మనం అనుకోవచ్చు. ఈ సీన్లో చూడండి, అన్ని కెమెరా యాంగిల్స్, తర్వాత ఎటువైపు నుంచి రథం వస్తుంది, ఎటువైపు నుంచి వీడున్నాడు, ఇవన్నీ కూడా మనం రాసాం. ఇది పూర్తి ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను. ఇది మీరు చూడండి. అంటే విపులంగా ఉంది, 14 పేజీలు ఉంది. మన కథలో ఉన్న విషయాలని అన్నిటిని కూడా మనము ఎట్లా చూపించవచ్చు అనేది సీన్లాగా, దృశ్యాల్లాగా రాశాను అన్నమాట. ఇందులో ప్రతి సీన్లోనూ మొదట దాని ట్రాన్సిషన్, తర్వాత దాని టైము, తర్వాత కెమెరా యాంగిల్స్, తర్వాత అక్కడ ఏం జరుగుతుంది యాక్షన్ డిస్క్రిప్షన్, అవన్నీ కూడా విస్తారంగా రాసామన్నమాట. మీరు ఈ స్క్రిప్ట్ను చదివి దీనిలో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేయవచ్చా, ఇందులో ఏమన్నా అంతా సరిగా ఉందా అని మీరు చూసి కామెంట్లలో మీరు కామెంట్ చేయాలి. మనం దీని తర్వాత స్టేజ్ వచ్చేసి కాన్సెప్చువల్ స్కెచెస్. అంటే మనం అంతా రాసాం, ఇదంతా తెలుగులో రాసాం, కానీ నిజంగా ఎలా కనిపిస్తాడో మనం బొమ్మ గీసి చూడాలి కదా. కాబట్టి మనం ఈ స్క్రిప్ట్లో రాసిన సన్నివేశాలు, వ్యక్తులు ఎలా ఉంటారు అనేది మనం బొమ్మలు గీసి కొన్ని కాన్సెప్చువల్ స్కెచెస్ చేస్తాం అన్నమాట. అది తర్వాత స్టెప్. దాని తర్వాత క్యారెక్టర్ డిజైన్లు అంటే క్యారెక్టర్ టర్న్ అరౌండ్లు, ఇవన్నీ ఈ రెండింటిని వచ్చే వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.